నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల 10న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేలా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ను ఈ నెల 10న జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని, గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడం జరిగిందని, ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో కూడా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పై కలెక్టర్ లక్ష్మీషా శనివారం కలెక్టరేట్ పెంగళ వెంకయ్య హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 1500 పాఠశాలల నుండి 2 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి హాజరు కానున్నారని తెలిపారు. ఏడాది ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలో కూడా ఈ పీటీఎం సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 186 జూనియర్ కళాశాలల్లో 78,162 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. పిల్లల ఆహ్వానాలను తల్లిదండ్రులకు అందిస్తారని, ఆహ్వానంతో పాటు ఒక ఫార్మాట్ను కూడా ఇస్తారని, తల్లిదండ్రులు ఆ ఫార్మాట్పై వారి అభిప్రాయాన్ని రాసిస్తారని పేర్కొన్నారు. పండుగలు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో పాఠశాల అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల చదువు, భవిష్యత్తు, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ జరుగుతుందని, టీచర్ స్టూడెంట్ పేరెంట్స్తో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థి గత ఏడాది చూపిన ప్రతిభను ఏడాది సాధించవలసిన దాని గురించి చర్చ జరుగుతుందన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బి ప్రభాకర్, సమగ్ర శిక్ష అధికారి జి మహేశ్వరరావు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, జూలై 10వ తారీఖున మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాము జిల్లా వ్యాప్తంగా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. మీకు తెలిసే ఉంది, మనము మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఒకటి చేసి ఉన్నాము. అప్పుడు ఆ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అన్ని స్కూల్స్లో పెట్టి పిల్లల్ని మోటివేట్ చేస్తూ స్కూల్ స్టార్ట్ చేసాం లాస్ట్ టైము. అలాగే డ్రగ్స్ వద్దు అని అనే నినాదం కూడా తీసుకెళ్ళి చాలా వరకు అవేర్నెస్ తీసుకొచ్చాము. దాన్ని ఇంకొక అడుగు ముందుకెళ్ళి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 అని జూలై 10వ తారీఖు చేయబోతున్నాము. సో ఇది లాస్ట్ టైం చేసింది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చేసాము. ఈసారి ప్రైవేట్ స్కూల్లో కూడా కలిపి ఈ కార్యక్రమం చేయబోతున్నాము. దాదాపుగా మన జిల్లాలో చూసుకుంటే 1637 స్కూల్స్లు, బోత్ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ అట్లాగే స్కూల్స్ కలిపి వస్తున్నాయి. ఇన్ని స్కూల్స్లో దాదాపుగా 3,96,000 మంది పిల్లలతో ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ చేయబోతున్నాము. ప్రతి ఒక్క పిల్లల పేరెంట్స్ని కూడా ఈ ప్రోగ్రామ్కి పిలిపిస్తున్నాము. పేరెంట్స్ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ కూడా చేయబోతున్నాము. ఈ ప్లాంటేషన్ను వచ్చి గ్రీన్ పాస్పోర్ట్ కాన్సెప్ట్తో చేయబోతున్నాము. వాళ్ళు ఒక ఆన్లైన్ మాడ్యూల్ లాంచ్ చేస్తారు గౌరవ మంత్రి వారిలో. దాని మీద పిల్లలు వాళ్ళు ఎక్కడైనా ప్లాంటేషన్ చేయాలనుకుంటే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుంటే వాళ్ళ ప్లేస్కి ప్లాంట్ తీసుకొచ్చి ఇస్తారు. తీసుకెళ్ళి గ్రీన్ పాస్పోర్ట్. సో దీన్ని కూడా లాంచ్ చేస్తూ, అలాగే తల్లికి వందనం స్కీమ్ ఉంది. స్కీమ్తో పాటు పిల్లలు ఆ తల్లికి కాళ్ళు ముక్కొని ఆశీర్వాదం తీసుకొని కూడా ఈ కార్యక్రమంలో ఒక మంచి సంప్రదాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 ఏదైతే జూలై 10th జరగబోతా ఉందో, దీనికి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ వచ్చి పెద్ద ఎత్తున పాల్గొనండి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఈసారి వినూత్నంగా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లోనే కాకుండా, గవర్నమెంట్ స్కూల్ కాలేజెస్లోనే కాకుండా
ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళు కూడా చాలా మంచిగా సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా ఏదైతే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇచ్చిన డైరెక్షన్స్ ఉన్నాయో, ఏదైతే ప్రొసీజర్ ఉందో SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, దాని ప్రకారంగా నిర్వహించి ఒక మంచిగా అంటే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న, ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళు భవిష్యత్తు కోసమే ప్రతి ఒక్కరు పరితపిస్తుంటారు. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం చేస్తూ మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ, అలాగే గ్రీనరీ పెంచడానికి ముందడుగు వేస్తూ, నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ అయితే ఛాలెంజెస్ ఉన్నాయో దానికి అందరూ హ్యాపీగా ఇన్వాల్వ్ అవుతూ ముందుకు వెళ్ళే వికసిత్ భారత్లో స్వర్ణాంధ్రకు కీలక భాగస్వామ్య లక్ష్యంగా అందుబాటులో ఉన్న వనరులు, బలాలు, సవాళ్లు ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా నియోజకవర్గాల దార్శనిక కార్యాచరణ ప్రణాళికల ముసాయిదాలను తయారు చేశామని 2047 నాటికి 18.23 లక్షల కోట్ల రూపాయల జీడీపీని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా దార్శనిక కార్యాచరణ ప్రణాళిక యూనిట్ చైర్మన్ సత్యకుమార్ యాదవ్ అన్నారు. శనివారం ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జిల్లా నియోజకవర్గ దార్శనిక ప్రణాళికలు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, గద్ద రామ్మోహన్, కొలకపూడి శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్, కేడీసీసీ చైర్మన్ నెటెం రఘురాం, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రణాళికపై కలెక్టర్ లక్ష్మీషా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వగా 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రణాళికలను ఆయా నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు వివరించారు. సమావేశంలో సిపిఓ వై శ్రీలత, నియోజకవర్గాల దార్శనిక ప్రణాళిక యూనిట్ల ప్రత్యేక అధికారులు డి చంద్రశేఖర్, డిఎంఎఫ్ విజయకుమారి, ఏ రవీంద్రరావు, డాక్టర్ ఎం హనుమంతరావు, పి బాలాజీ కుమార్, జి మహేశ్వరరావు, టి వెంకట సతీష్తో పాటు వివిధ శాఖల అధికారులు, విద్యారంగ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఒక సగటు రాజకీయ నాయకుడు తాత్కాలిక ప్రయోజనాల గురించి, వచ్చే ఎన్నికల గురించి మాత్రం ఆలోచిస్తారు. కానీ ఒక రాజనీతిజ్ఞత, దార్శనికత కలిగిన నాయకులు భవిష్యత్ తరాల గురించి, రాబోయే కొన్ని దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధి, సంక్షేమం, స్థూల జాతీయోత్పత్తి కానీ, స్థూల రాష్ట్ర ఉత్పత్తి కానీ, లేదా జిల్లా నియోజకవర్గాల ఉత్పత్తి గురించి కానీ ఆలోచిస్తారు. తద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం, వారి జీవన ప్రమాణాలను పెంచడం, అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తూ ఈ గ్రోత్కి అవకాశం ఉన్న వ్యవసాయం, 65% పైగా వ్యవసాయ ఆధారిత దేశం, రాష్ట్రం, వ్యవసాయం పైన, పారిశ్రామికీకరణ పైన, ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన, ముఖ్యంగా సర్వీస్ సెక్టార్లో అభివృద్ధి కారణంగా ఉద్యోగ అవకాశాలని, తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటారు. అదృష్టవశాత్తు ఇవాళ దేశంలో ప్రధానమంత్రి గారి రూపంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారి రూపంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక దార్శనికత కలిగిన నాయకులుగా ఉన్నారు. ఈ దేశానికి, రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వికసిత భారత్ పేరుతో 2047 నాటికి ఈ దేశంలో ఏ స్థానంలో, ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థలో ఎక్కడ ఉండాలి, దానికి నిర్దేశించిన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన ఛాలెంజెస్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి అనాలిసిస్ చేసుకుని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక స్వర్ణాంధ్ర నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృతంగా ఆలోచించడం మీద ఒక దిశానిర్దేశనం చేస్తూ కొన్ని లక్ష్యాల్ని ఈ రాష్ట్రం ప్రజల ముందు, అధికారుల ముందు ఉంచడం జరిగింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బందర్ రోడ్డు ఆర్ఎస్ బ్రదర్స్లో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. కేజీ సేల్స్, కుబేరా పట్టుపై అద్భుత ఆఫర్లతో పాటు మెన్స్, లేడీస్, కిడ్స్ వేర్పై భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నామని ఆర్ఎస్ బ్రదర్స్ బందర్ రోడ్డు షోరూమ్ మేనేజర్ దేశు సుబ్రహ్మణ్యం తెలియజేశారు.
విజయవాడ వాసులు ఈ ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆషాఢ మాసం రావడంతో బందర్ రోడ్లోని ఆర్ఎస్ బ్రదర్స్ కొనుగోలుదారులతో కళకళలాడుతోంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో మహిళలు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు. షోరూమ్ మేనేజర్ దేశ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కేజీ సేల్స్ ప్రారంభమయ్యాయని తెలిపారు. కేజీ 400 నుంచి 2,700 రూపాయల వరకు ఇస్తున్నట్లు తెలిపారు. కుబేర పట్టు 4,495 రూపాయలకే ఇస్తున్నామని, రెండో చీరను కేవలం 49 రూపాయలకే ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. మెన్స్ బ్రాండెడ్ ఐటమ్స్ పై ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తున్నామని, ఒకటి కొనుగోలు చేసిన వారికి 30% డిస్కౌంట్ ఇస్తున్నామని, 2 కొనుగోలు చేసిన వారికి మరో 2 ఉచితంగా ఇచ్చే విధంగా ఆఫర్ ప్రకటించామన్నారు. కిడ్స్ బాలుర 4 టీ-షర్ట్లు 595 రూపాయలకే ఇస్తున్నామని, 4 షార్ట్స్ 600 రూపాయలకు ఇస్తున్నట్లు తెలిపారు. బాలికల 4 టీ-షర్ట్లు 550 రూపాయలకే ఇస్తున్నామని, 4 లెగిన్స్ 500 రూపాయలకే ఇస్తున్నామన్నారు. లేడీస్ పటియాలా దుస్తులు 3 1,595, 1,695 రూపాయలకు ఇస్తున్నామని వివరించారు. అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ పై కాంబో ఆఫర్ అందిస్తున్నట్లు సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఈ ఆషాఢ ఆఫర్లను విజయవాడ వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆర్ఎస్ బ్రదర్స్ ఎంజీ రోడ్ బ్రాంచ్ విజయవాడ సుబ్రహ్మణ్యం మేనేజర్ కిషోర్ గారు మేనేజర్. ఆర్ఎస్ బ్రదర్స్ కస్టమర్లకి స్వాగతం సుస్వాగతం. ఆర్ఎస్ బ్రదర్స్ విజయవాడలో స్థాపించి 17 సంవత్సరాలు అయింది. ఈ 17 సంవత్సరాలు సహకరించిన కస్టమర్లందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఆర్ఎస్ అంటే ఆషాఢం, ఆషాఢం అంటే ఆర్ఎస్. ఈ ఆషాఢ మాసంలో ఆర్ఎస్ బ్రదర్స్లో కేజీ సేల్స్పై వస్త్రాలు లభించును. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎస్ బ్రదర్స్ కేజీ తూకంపై కేజీ ఐటమ్స్ మేమే ప్రవేశపెట్టినాము. చాలా సంతోషిస్తున్నాము. ఈ కేజీ ఐటమ్స్లో మీకు అతి తక్కువ ధరలు లభించును. అట్లానే మీకు పట్టు, ఐ ఫ్యాన్సీ అండ్ హ్యాండ్లూమ్ ఐటమ్స్పై ప్రత్యేక డిస్కౌంట్స్ కలవు. అప్ టు 50% వరకు డిస్కౌంట్స్ కలవు. అలానే మెన్స్ వేర్పై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు. బ్రాండెడ్పై బై 1 30%, బై 2 గెట్ 1. అట్లానే టెక్స్టైల్స్పై 50% ప్రత్యేక కౌంటర్స్ కలవు. రెడీమేడ్ చుడిదార్స్ అండ్ లేడీస్ వెస్టర్న్పై కాంబో ఆఫర్స్ కలవు. కిడ్స్ వేర్పై ప్రత్యేక డిస్కౌంట్లు కలవు. ఈ ఆషాఢంలో అన్ని వస్త్రాలపై డిస్కౌంట్స్ కలవు. కస్టమర్స్ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన 50వ సిఆర్డీఏ అథారిటీ రాజధాని నిర్మాణానికి అవసరమైన కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 7 అంశాలకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియజేసింది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద, సిఆర్డీఏ ఏడీసీ, ఆర్థిక శాఖ, సీసీఎల్జేకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని పరిధిలో మరో 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు అథారిటీ ఆమోదం తెలిపింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడిలే మల్లె, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో ఈ భూ సమీకరణ చేసేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని ఇచ్చింది. రాజధానిలో హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్ఎఫ్పి పిలిచేందుకు ఆమోదాన్ని తెలిపింది. మందడం, రాయపూడి, పిచ్చుకలపాలెంలలో ఫైనాన్స్ స్పోర్ట్స్ సిటీల్లోని దాదాపు 58 ఎకరాల్లో ఈ హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ఎఫ్పిని ఆహ్వానించేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇచ్చింది. అలాగే అమరావతిలో నిర్మించే 5 స్టార్ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాల కోసం సిఆర్డీఏ చేసిన ప్రతిపాదనలకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. మండలంలో వివాంత హిల్టన్ హోటల్స్, తోళూరులో హైత్ రీజెన్సీ, లింగాయపాలెం నోవోటెల్ సమీపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి 2.5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. క్వాలిటీ బేస్డ్ సెలెక్షన్ ప్రాతిపదికన ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలియజేసింది. ఉద్యోగ కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని రద్దు చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తీసుకుని వస్తున్న 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు కట్టుబానిసలుగా మారుస్తోందని ఏఐటీసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు మండిపడ్డారు. ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో యూనియన్లు లేకుండా చేసి కార్మికుల ఐక్యతను దెబ్బతీయడం ద్వారా వారి హక్కులను కాలరాయాలను చూస్తోందన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ సిఐటియు మరియు అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 9న వన్ టౌన్లోని రతన్ సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు మహాప్రదర్శన అనంతరం మహాసభ జరుపుతున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె నేపథ్యంలో విజయవాడ నగరంలో సమ్మె జయప్రదానికే నగరంలోని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్పేట దాసరి భవన్లో జరిగిన పత్రికా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీసీ నగర కార్యదర్శి మౌలి సాంబశివరావు మాట్లాడుతూ ఉద్యోగ కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని రద్దు చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తీసుకుని వస్తున్న 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు కట్టుబానిసలుగా మారే పరిస్థితి నెలకొని యాజమాన్యాల శ్రమదోపిడికి మరింత ఆస్కారం కల్పిస్తుంది. ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో యూనియన్లు లేకుండా చేసి కార్మికుల ఐక్యతను దెబ్బతీయడం ద్వారా వారి హక్కులను కాలరాయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. అలాగే ఈ చట్టాల్లోని లోపాల వల్ల కార్మికుల కష్టార్జితాన్ని పీఎఫ్ పేరుతో దోచుకుని షేర్ మార్కెట్కి తరలించి పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చడం వల్ల కార్మికులకు కనీస ఆర్థిక భద్రత లేకుండా పోతోందని వాపోయారు. నా పేరు ఎం సాంబశివరావు, ఏఐటీసీ నగర ప్రధాన కార్యదర్శి. నగరంలో రేపు జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని విజయవాడలో ఉన్న ముఠా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ ఏఐటీసీ సిఐటియు సంయుక్తంగా కార్మికులకి పిలుపునిస్తుంది. ప్రధానంగా ఈ దేశంలో స్వాతంత్ర పూర్వకాలం నుంచి తదనంతరం అనేక పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ వాటి స్థానే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకి, కార్పొరేట్లకి, బడా వ్యాపారవేత్తలకి ఊడిగం చేసే విధంగా బానిస వ్యవస్థని ప్రవేశపెడుతున్న బీజేపీ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా రేపు జూలై 9 జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొనడం ద్వారా ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని, అలాగే ప్రధానంగా ఏంటంటే 26,000 కనీస వేతనం అమలు జరపాలని, పని భద్రత కల్పించాలని, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ కూడా భద్రత కల్పించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా ముఠా కార్మికులకి రక్షణ కల్పించాలని, 60 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడికి కూడా 6,000 పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి, అలాగే ఆటోల మీద వేస్తున్న ఫైన్లు తగ్గించాలని, వాటిని రద్దు చేయాలని చెప్పేసి, అలాగే వారికి ఈఎస్ఐ, ఈపీఎఫ్ లాంటివి కూడా సౌకర్యాలు కల్పించాలని అనేక సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటాల అంతిమ లక్ష్యంగా రేపు జరిగే 9వ తారీఖున జరిగే సమ్మెలో ముఠా కార్మికులందరూ పాల్గొనాలని చెప్పేసి మీ ద్వారాగా పిలుపునీయటం జరుగుతుంది. ఎం సీతారాములు, ముఠా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, సిఐటియు విజయవాడ. జూలై 9వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి ఇప్పటికే ముఠా కార్మికుల్లో జనరల్ బాడీలు, గ్రూప్ మీటింగులు వేయటం అనేది జరిగింది. ముఠా కార్మికులే కాకుండా అన్ని రంగాల కార్మికులు కూడా, షాపు గుమ్మస్తాలు కానీ, రైల్వేలో కానీ, ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు కానీ, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, అన్ని బిల్డింగ్ కార్మికులు, అన్ని రంగాల కార్మికులు కూడా ఆ రోజు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంటారు. వన్ టౌన్ రథం, కెనాల్ రోడ్డు రథం దగ్గర నుంచి ప్రదర్శన బిగిన్ అవుతూ ఉంటుంది. లెనిన్ సెంటర్ వరకు కూడా అది కొనసాగిపోయి పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. 44 చట్టాలుగా ఉండే చట్టాలని 4 చట్టాలుగా మార్చి కార్మికుల్ని ఇబ్బందికర నెట్టబడతా ఉన్నారు. అందు గురించి ఈ సమ్మె జరుగుతూ ఉంది. దాంట్లో పెద్ద ఎత్తున జనం రావాలని చెప్పి ఆ 44 చట్టాలని కాపాడుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా ముఠా కార్మికులకి సమగ్ర చట్టం చేయాలని చెప్పి అనేక సంవత్సరాల కాంచి పోట్లాడుతూ ఉన్నాం. అది కూడా, ఆ అంశం కూడా దీంట్లో ఉంది. ఆ ముఠా కార్మికులు, అసంఘటిత ముఠా కార్మికులకి సమగ్ర చట్టం చేసి ఒక బోర్డు ఏర్పాటు చేసి దాంట్లో ఫండ్ ఏర్పాటు చేసి ముఠా కార్మికులు కాపాడుకోవాలని చెప్పి, ఎందుకంటే బరువులు మోసి మోకాళ్ళు అరిగిపోయి, నడుము అరిగిపోయి 60 సంవత్సరాలు దాటిన తర్వాత పట్టించుకునే పరిస్థితి లేదు. 60 సంవత్సరాలు దాటిన కార్మికులు అందరికి కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి, అట్లానే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బీమా చేయాలని చెప్పి, అదే కాకుండా టైం అంటే లేదు. ఇవాళ 16 గంటలు 18 గంటల ముఠా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు.
దాంట్లో టైం కూడా స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ రోజున విజయవాడలో ముఠా కార్మికులు కానీ అన్ని రంగాల కార్మికులు ఎవరు కూడా పనిచేయరు, పని బంద్ చేసి దేశవ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొవాలని చెప్పి మీ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ల కోసం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ విజయవాడలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏడాది కాలంగా పోరాడుతున్నా తమ గోడు పట్టించుకునే వారే కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా చౌక్లో చేపట్టిన నిరసన 2వ రోజుకు చేరింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో నిరసన దీక్ష చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైద్య కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నా తమ గోడు వినేవారే లేరని దుయ్యబట్టారు. తమ సమస్యలను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయడం లేదని వారు ప్రశ్నించారు. విద్యార్థులకు సంఘీభావంగా ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్, పీడీఎఫ్ నేతలు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు మనోజ్ఞ. మేము ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ నుంచి ఈరోజు మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాము. నిన్న మీరు చూసినట్టయితే రిజిస్ట్రార్ గారు కానీ చైర్మన్ గారు కానీ మా గురించి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. చైర్మన్ సార్ గారు మాట్లాడిన దానికి మేము సానుకూలంగానే ఉన్నాము. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా మేము తప్పు అని కానీ ఏమి అని కానీ మాట్లాడలేదు. ఆయన ప్రతి ఒక్కటి రూల్స్ చూపిస్తూ మా యందు మాట్లాడారు. మేము ఆ రూల్స్ ఉంటే అవి మాకు వర్తిస్తే మేము ఈ రోజు కూడా 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు చేయడానికైనా మేము రెడీగా ఉన్నాం. కానీ రిజిస్టర్ గారు ఏదైతే మాట్లాడారో ఆయన ఎక్కడా కూడా ఒక రూల్ గురించి మాట్లాడటం కానీ లేదా పలానా విషయం అని కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళ అనవరాలను ఇందులోకి ఆయన తీసుకొచ్చారు కాబట్టి నేను ఆ విషయం ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చాలా రూల్స్ అనేవి ఉన్నాయండి. వాళ్ళ మనవరాలు గారు ఆ రూల్లోకి వర్తించారు కాబట్టి ఆవిడకి 2 ఏళ్ళు వేసి ఉండొచ్చు. మొదటి విషయం, ఆవిడ వర్తించకపోయినా ఈయన వేశారు అంటే ఇది కక్ష సాధింపు చర్య కాదా, లేకపోతే పర్సనల్ ఎజెండా మీరు వేసినట్టు కాదా? ఆ అమ్మాయి అందులోకి వచ్చింది కాబట్టి అందులో వేశారు, మేము కాదనట్లేదు. ఇప్పుడు కూడా మేము వస్తే మమ్మల్ని అందులో 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు వర్తించడం వెయ్యండి. అంతేగాని రూల్ లేకుండా మీకోసం అంటే దీనివల్ల తర్వాత మాకు ఏమైనా పీజీ సీట్లు ఇస్తారా? లేకపోతే ఈయన ఇలా ఇవ్వకపోవడం వల్ల మా స్టూడెంట్స్ 24 మంది పీజీ సీట్లు కోల్పోయారండి. మేము 3 ఏళ్ళు పడుతుంది 4 ఏళ్ళు పడుతుంది ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు. అది అసలు చాలా తప్పు. అంటే మేము చేతకాని వాళ్ళమని మీరు చెప్పాలనుకుంటున్నారా లేకపోతే ఏంటో మాకు అర్థం కాలేదు. 1 సంవత్సరంలో చదివి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు రిజిస్ట్రేషన్ ఇచ్చిన అబ్బాయి 1 సంవత్సరం తర్వాత ఇదే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో పీడియాట్రిక్స్ చేస్తున్నాడు. మరి 1 సంవత్సరం ఒకటే అటెంప్ట్లో అబ్బాయికి మరి వచ్చింది కదా. మీరు ఎలా చెప్తారు మాకు 3 ఏళ్ళు పడుతుంది 4 ఏళ్ళు పడుతుందని? మా గురించి మేము చదువుకుంటాం, మీరు న్యాయంగా మాకు చేయాల్సింది చెయ్యండి. తర్వాత మేము ఉద్యోగమే చేసుకుంటామో లేకపోతే ఏదైనా దేనికైనా వెళ్తామా లేకపోతే అసలు ఇది వదిలేసి కంప్లీట్గా మేము సివిల్ సర్వీసెస్ రాసుకుంటాం. అది మా వ్యక్తిగత అభిప్రాయం అండి. దాన్ని మీరు ఎలా డిసైడ్ చేస్తారు మీకు 4 ఏళ్ళు పడుతుంది 5 ఏళ్ళు పడుతుంది అని? చాలామంది మా వాళ్ళు ఖచ్చితంగా మేము ఈ వివక్షని ఈ డిస్క్రిమినేషన్ని తట్టుకోలేక మేము పీజీలకు ఒక దారి ఉలిపి కట్టేది ఒక దారి అని సామెత, అది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వానికి పూర్తిగా వర్తిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో కూడా ఇతర దేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థులు ఇక్కడ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఇస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇష్టానుసారంగా వాళ్ళు ఇస్తూ ఉన్నారంటే, పైగా దానిపైన విద్యార్థులు ప్రజాతంత్ర పద్ధతుల్లో పోయి వారు ప్రశాంతంగా రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ చేసిన విద్యార్థులపైన దాడి చేయడం ఏమిటి? వాళ్ళు ఏమైనా గొడవ చేశారా? వాళ్ళపైన పోలీసులు దాడి ఎందుకు? మొత్తం సోషల్ మీడియాలో అంతా కూడా విపరీతంగా దీనిపైన వార్తలు వస్తూ ఉంటే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు స్పందించలే. అన్నిటికీ నేనున్నాననే పవన్ కళ్యాణ్ గారు మాట మాత్రం కూడా మాట్లాడడంలే. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు స్మార్ట్ గవర్నమెంట్ అంటావు, ఏఐ ఇంటెలిజెన్స్ అంటున్నారు, ఇన్ని బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు, కంప్యూటర్ అంతా మీ చేతుల్లోనే ఉంది అంటా ఉన్నారు. కానీ ఇవాళ వైద్య విద్యార్థులపైన జరుగుతున్న దుర్మార్గము దాడి మీ కంటికి కనపడలేదా అని నేను అడుగుతా ఉన్నా. పైగా 28 రాష్ట్రాలు ఉన్న ప్రభుత్వాలంతా కూడా ఒక విధంగా వాళ్ళు వ్యవహరిస్తే మీరు దానికి భిన్నంగా ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఈ చర్య చేపడతా ఉన్నారో దానికి మీరే సమాధానం చెప్పాలి. ఏదేమైనా సరే ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ ఇష్యూ పైన స్పందించాలి.
అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఆయన బీజేపీ తరఫున ఉండేదే ఒక మంత్రి. మరి మీ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా వారు 1 ఇయర్ అంటే మరి ఈ రాష్ట్రంలో మీరు వైద్య శాఖ మంత్రిగా ఉండి ఇక్కడ మాత్రమే భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారో మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా సరే వైద్య విద్యార్థులు ఈ రకంగా రోడ్డెక్కి పాపం వారు ఇక్కడ వచ్చి కూర్చోవడం అంటే అది సరైంది కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఈ అంశం పైన ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాస్తాను. అదేవిధంగా తొందరలో ముఖ్యమంత్రి కలిసినప్పుడు ఆయన దృష్టికి కూడా ఈ అంశాన్ని తెస్తాను. ఖచ్చితంగా వీరికి న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఐ తరఫున వారికి అండగా ఉంటామని కూడా మనవి చేస్తాము. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కు అసలు భాగస్వామ్యం ఉందా? డిప్యూటీ సీఎం పేరు, హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైట్ తప్ప పవన్ కళ్యాణ్కు పరిపాలనలో భాగస్వామ్యమే లేదు. జగన్ను అధికారంలోకి రానివ్వము అంటున్నారు అంటే జగన్ అధికారంలోకి వస్తాడని కూటమి నాయకులు భయపడుతున్నారని అర్థం. అంబటి రాంబాబు, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను అంటాం కంటే డైలాగ్ మార్చి చెప్పు. చంద్రబాబునే నేను మోస్తాను, చంద్రబాబునే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, చంద్రబాబునే భుజాన్ని ఎక్కించుకుంటాను, చంద్రబాబు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు, నాకేమీ అభ్యంతరం లేదు, చంద్రబాబును మొయ్యటమే నా పని, నేను 2nd గ్రేడ్ లీడర్గానే బ్రతుకుతాను అని చెప్పాయా. మేమే మాట్లాడాం, మాకెందుకు ఇంకా గొడవ? అది ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపులకి సంబంధించిన వ్యవహారం. మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి శాఖరీ చేస్తాడు, ఇక ఉండే పనే లేదు అని చెప్పు. అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్లు చేసుకో, ఎప్పుడన్నా వచ్చి డైలాగులు చెప్పు, ఇంతేగా. అసలు నీకు ఈ ప్రభుత్వంలో అసలు భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రికి పేరు, హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైటు తప్ప అసలు ఉప ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో నీ భాగస్వామ్యం ఏది అని అడుగుతా ఉన్నా. లేదు, భాగస్వామ్యం అవసరంలా, నాకు ఆఫీస్ కడితే చాలు, క్యాష్ కొడితే చాలు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అధికారంలో రానియడంట, ఆపేస్తాడంట, గేటు గారు కాపలా కాస్తాడంట. చంద్రబాబు నాయుడికి గేటు దగ్గర కాపలా ఎవరొద్దన్నారు? 15 సంవత్సరాలు కాదు, బతికున్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి, మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని ఆపటం నీ వల్ల కాదు, చంద్రబాబు వల్ల కూడా కాదు. ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఫైట్ చేసేటటువంటి తత్వం కలిగిన వాడు తప్ప పవన్ కళ్యాణ్, చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ ఇంకెవరు ఉంటే వాళ్ళు అందరినీ కట్టగలుపుకొని వచ్చేటటువంటి స్వభావం కాదు మాది. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాం, దురదృష్టవశాత్తు ఓడిపోయాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ జనం ప్రభంజనలాగా వస్తున్నారంటే దాని బాడీ లాంగ్వేజ్ ఏంటి? వాళ్ళు గుట్లుగా వస్తున్నారంటే అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా, మిమ్మల్ని కాదని ఆ దుర్మార్గమైన కూటమిని ఎన్నుకున్నాం, నువ్వు మళ్ళా నేను ఎన్నుకుంటావు అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు. అందుకే మేము రానియం. 4 సంవత్సరాలు ఉంది స్వామి. ఓ పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు నుంచి రానియకుండా కాపలేదు 4 సంవత్సరాల తర్వాత కదా. నేను రానియం, నేను ఇక్కడే కూర్చుంటా. ఏంది నాకు అర్థం కాదు. నేను రానివ్వను అని నువ్వు నీ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే జగన్ వస్తాడని భయపడుతున్నారు. సీసీ కెమెరాలతో నగరపాలక సంస్థ ఆస్తుల పారిశుధ్య నిర్వహణ పర్యవేక్షించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర అన్నారు. నగరపాలక సంస్థ ఆస్తులన్నింటిలో సీసీ కెమెరాలు అమర్చి పారిశుధ్య నిర్వహణ అధికారులు పరిశీలించాలని అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర తన పర్యటనలో భాగంగా గవర్నర్పేట, సివిఆర్ కాంప్లెక్స్, సివిఆర్ స్కూల్, పబ్లిక్ టాయిలెట్, వీసెంట్ రోడ్, అన్సారీ పార్క్, గోవిందరాజుల మార్కెట్, విహెచ్ఆర్ కాంప్లెక్స్, మహంతి మార్కెట్, ఐవీ ప్యాలెస్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక సంస్థ ఆస్తులన్నింటిలో సీసీ కెమెరాలు అమర్చి పారిశుధ్య నిర్వహణ అధికారులు పరిశీలించాలని అన్నారు. భవనాలన్నింటికీ స్ట్రక్చరల్స్ స్టెబిలిటీ సర్టిఫికేట్ ఇంజనీర్లు తీసుకురావాలని, పాత బిల్డింగ్ల నివేదిక సమర్పించాలని, దానికి అనుగుణంగా వాటి స్థానంలో నగరపాలక సంస్థకు ఆదాయం కలిగించే విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థకు సంబంధించిన ఆస్తులను పరిశుభ్రంగా ఉంచాలని, కర్మల భవనాలు, కళ్యాణ మండపాలు ప్రజలకు రెండుకు ఇచ్చేటప్పుడు వారికి పరిశుభ్రంగా అందించాలని, అందుకోసం పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ఎస్టేట్ అధికారులు నగరపాలక సంస్థకు వచ్చే నెలలో వారి ఆదాయం ఖచ్చితంగా వసూలు చేయాలని, అందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఫీల్డ్లో తిరిగి డిమాండ్కి తగ్గట్టుగా ఆదాయం వసూలు చేయాలని అన్నారు.
చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఏ అంశాన్ని అయితే వ్యతిరేకించారో నేడు ఆ అంశాలని అమలు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలను పెంచేసి ప్రజలపై భారాలు మోపడమే కాక స్మార్ట్ మీటర్ల పేరుతో మరింత భారం పెంచే విధంగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విద్యుత్ ఉద్యమంతోనే చంద్రబాబు అధికారాన్ని కోల్పోయారని, ప్రభుత్వం తన నిర్ణయాలు ఉపసంహరించుకోకపోతే అన్ని పక్షాలను కలుపుకుని విద్యుత్ పోరాటం చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగింపును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నగర శాఖ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని స్మార్ట్ మీటర్లను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యాన ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఏ అంశాలను అయితే వ్యతిరేకించారో నేడు ఆ అంశాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మారుస్తున్నారని కూటమి నేతలపై మండిపడ్డారు. గతంలో షిరిడి సాయితో చేసుకున్న ఒప్పందాలని రద్దు చేసుకోవాలని టీడీపీ నేతలు కేసు వేశారని, దాన్ని ఉపసంహరించుకున్నారా అని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో 26 జిల్లాల్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని, అదానితో అగ్రిమెంట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్తో పెద్ద ఎత్తున ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టాం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏ అంశాలనైతే వ్యతిరేకించారో వాటన్నిటిని కూడా ఇవాళ సుక్తాగా అమలుపరుస్తూ ఉన్నారు. ఆ రోజు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. ఇవాళ 15,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగించకూడదు, ఎవరైనా బిగించడానికి వస్తే పగలగొట్టమన్నారు. అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారే ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. అదేవిధంగా అదానితో అగ్రిమెంట్ చేసుకున్న ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులపైన 1,10,000 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పి ఆనాడు వామపక్ష పార్టీలతో పాటు గొంతెత్తిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సర కాలమైనా సరే ఇవాళ అదానితో అగ్రిమెంట్ రద్దు చేయకుండా, జగన్మోహన్ రెడ్డి గారేమో నేను అగ్రిమెంట్ చేశాను, నాకు సన్మానాలు చేయండి, శాల్వాలు కప్పండి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మరి నిజంగా ఆయన కూడా శాల్వాలు కప్పితే బాగుంటుంది. ఇవాళ అదానితో ఏ రకంగా అగ్రిమెంట్ కొనసాగిస్తూ ఉన్నారో, ప్రజలపైన 1,10,000 కోట్ల రూపాయల భారం వేస్తున్న అగ్రిమెంట్ను ఎందుకు మీరు రద్దు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా కరేడు దగ్గర దాదాపు 8,500 ఎకరాల భూములు ఇండోసోల్ సోలార్కి ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడున్న యావత్తు రైతాంగం కూడా మా ప్రాణాలు పోయినా సరే భూములు ఇచ్చేది లేదని చెప్పి వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తెరగాలి, ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ఉపసంహరించుకోవాలి, అదానితో అగ్రిమెంట్ రద్దు చేయాలి. అంతవరకు కూడా పక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మార్చేటటువంటి విధానం కూటమి ప్రభుత్వ నాయకులు చేస్తున్నటువంటి దాన్ని ఖండిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో అదానితో షిరిడి సాయి కంపెనీలతో చేసుకున్నటువంటి ఒప్పందాల్ని రద్దు చేసుకోవాలని చెప్పి, అలాగే స్మార్ట్ మీటర్ల వీటిని అవసరమైతే వ్యతిరేకించి దాన్ని పగలగొట్టమని చెప్పినటువంటి నారా లోకేష్ అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతా ఉన్నది. కాబట్టి ఈ సిపిఐగా ఈ సందర్భంగా ప్రశ్నించేటటువంటిది మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ప్రజల పక్షాన గతంలో మాట్లాడినటువంటి యువగళలో మాట్లాడినటువంటి నీ గళం మోగపోయిందా? నీ గళాన్ని విప్పి ఈ రోజున ప్రభుత్వం వైపు ఆలోచించి ప్రజల మీద భారాలు పడకుండా చూడమని చెప్పి కోరుతా ఉన్నాం. అలా కాకపోతే నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి షరతులకి తలొగ్గుతావా, ప్రజల యొక్క ప్రయోజనాల్ని ఆలోచిస్తారా అనేటటువంటిది ఈ సందర్భంగా కూటమి నాయకుల్ని అడుగుతా ఉన్నాం. గతంలో షిరిడి సాయి చేసుకున్నటువంటి ఒప్పందాల్ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ పయ్యావల కేశవ్ కానీ సోమిరెడ్డి. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రామగిరిలో సిఆర్టీ సీసీ కెమెరాలతో నగరపాలక సంస్థ ఆస్తుల పార్సల్ పర్యవేక్షించాలి. విజయవాడ నగరపాలక సంస్థ ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్టీవీ న్యూస్.